రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 46,500 కోట్ల ఆదాయం వచ్చింది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అప్లికేషన్ల ద్వారా 3,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇతర లైసెన్స్ ఫీజుల ద్వారా మరో 2,500 కోట్లు వచ్చాయి. మొత్తం 46,500 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణలో 2,620 వైన్స్లు, 1,129 బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 46,500 కోట్ల ఆదాయం వచ్చింది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అప్లికేషన్ల ద్వారా 3,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇతర లైసెన్స్ ఫీజుల ద్వారా మరో 2,500 కోట్లు వచ్చాయి. మొత్తం 46,500 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణలో 2,620 వైన్స్లు, 1,129 బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రాష్ట్ర ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చింది. ఈ ఆర్థిక సంవత్సరంలో 46,500 కోట్ల ఆదాయం వచ్చింది. రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు జరిగాయి. అప్లికేషన్ల ద్వారా 3,000 కోట్లు ప్రభుత్వానికి వచ్చాయి. ఇతర లైసెన్స్ ఫీజుల ద్వారా మరో 2,500 కోట్లు వచ్చాయి. మొత్తం 46,500 కోట్ల ఆదాయం వచ్చింది. తెలంగాణలో 2,620 వైన్స్లు, 1,129 బార్ అండ్ రెస్టారెంట్స్ ఉన్నాయి. రైట్, మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ ఆర్థిక సంవత్సరంలో ఎక్సైజ్ శాఖకు భారీగా ఆదాయం వచ్చినట్లు తెలుస్తోంది. అప్డేట్స్ ఏంటి? శిరీష, ఈసారి ఎక్సైజ్ శాఖకు మాత్రం రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చినట్టుగా లెక్కలు చెప్తున్నాయి. ఎప్పుడైనా దాదాపుగా 35,000 కోట్లు, 34,000 కోట్లు మాత్రమే వచ్చే ఎక్సైజ్ శాఖకు ఇన్కమ్ ఈసారి 41,000 కోట్లకు పైగా వచ్చాయి. ఇక ఓవరాల్గా చూస్తే ఇది ఏ స్థాయిలో ఉందంటే దాదాపుగా 46,500 కోట్ల రూపాయల మేర ఒకే సంవత్సరంలో, అంటే ఇది ఒక 12 నెలల్లో, మొన్న మార్చి 31 పోయిన సంవత్సరం అయిపోయిన తర్వాత ఏప్రిల్ 1 నుంచి ఈరోజు మార్చి 31 వరకు మొత్తంగా 46,500 కోట్ల రూపాయలు ఎక్సైజ్ డిపార్ట్మెంట్కు ఆదాయం వచ్చినట్టుగా మనకైతే ఈ లెక్కలు చూస్తే తెలుస్తుంది. ఇక మామూలుగా అయితే ఇటు వైన్ షాప్ల ద్వారా, అట్లనే ఈ లైసెన్స్ ఫీజు ద్వారా, అప్లికేషన్ల ఫీజు ద్వారా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి, అంటే ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి ఆదాయం వస్తుంది. అట్లా కనుక మనం చూస్తే మద్యం అప్లికేషన్ల ద్వారా సంవత్సరాలకు ఒకసారి మద్యం అప్లికేషన్లు తీసుకుంటారు. మద్యం పాలసీ ఉంటుంది. దాని ద్వారా 3,000 కోట్ల రూపాయలు వచ్చాయి అప్లికేషన్ల ద్వారా. ఇక ఇతర లైసెన్స్ ఫీజులు వాటి ద్వారా సుమారుగా 2,500 కోట్ల రూపాయలు వచ్చినాయి. ఇప్పుడు ఇన్కమ్ విషయానికి వస్తే దాదాపుగా 41,000 కోట్ల రూపాయలు వచ్చినాయి. మొత్తంగా 46,500 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చింది. ఇది రికార్డ్ స్థాయిలో ఇన్కమ్ అని చెప్పి ఎక్సైజ్ శాఖ అధికారులు చెప్తున్నారు. గత కొన్ని రోజుల నుంచి కూడా మనం చూస్తున్నాం. అంటే వైన్ షాపులు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది 2,620 ఉన్నాయి. బార్ అండ్ రెస్టారెంట్లు ఒక 1,129 ఉంది. ఇవి కాక క్లబ్లు ఉంటాయి. తర్వాత మనకి సిటీ అవుట్స్కట్లో కొన్ని హోటల్స్లలో లైసెన్స్ తీసుకొని మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. సో ఇట్లా భారీగా ఎక్సైజ్ శాఖకు ఇన్కమ్ అయితే వచ్చింది. 46,500 కోట్ల రూపాయలు అనేది ఇది రికార్డ్ అని చెప్పి అధికారులు అయితే చెప్తున్నారు. ఇక మిగతా విషయాలకు వస్తే మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తంగా, అంటే మనకు లిక్కర్ సప్లై చేసేటువంటి కంపెనీలు ఒక 91 కంపెనీలు ఉన్నాయి. అందులో బీర్ కంపెనీలు ఒక 13 ఉంటాయి. తెలంగాణలో ఉన్న కంపెనీలు ఒక 6. అట్లనే ఇక లిక్కర్ విషయానికి వస్తే ఒక 51 కంపెనీలు నుంచి మనకు లిక్కర్ సప్లై అవుతుంటుంది. ఒక 27 కంపెనీలు విదేశీ మద్యం, మనకు తెలంగాణలో ఈ మధ్య విదేశీ మద్యం ఎక్కువగా మద్యం ప్రియులు ఇంట్రెస్ట్ చూపుతున్నారు. కాబట్టి ఒక 27 కంపెనీల నుంచి మనకు ఇక్కడ తెలంగాణకు మన విదేశీ కంపెనీల నుంచి ఇక్కడికి లిక్కర్ తీసుకొచ్చి ఇక్కడ మనకు సేల్ చేస్తూ ఉంటాం అనమాట. ఇక మొత్తం బ్రాండ్స్ వచ్చి, బ్రాండ్స్ అంటే ఇప్పుడు మనం 100 పేపర్స్, తర్వాత రాయల్ స్టాగ్ ఇట్లా ఉంటాయి కదా, బ్లెండర్ స్పైడ్ ఇట్లాంటి, శివాజీ రీగల్ ఇట్లాంటి బ్రాండ్స్ వచ్చి మన తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ఒక 1,956 బ్రాండ్స్ ఉంటాయన్నమాట. ఈ 1,956 బ్రాండ్స్ను మనకు ఈ లిక్కర్ వైన్ షాప్ల ద్వారా, బార్ అండ్ రెస్టారెంట్ల ద్వారా, లేదంటే పెద్ద పెద్ద హోటల్స్ ద్వారా మనకు ఎక్సైజ్ శాఖ సప్లై చేస్తూ ఉంటుంది. మద్యం కంపెనీల నుంచి ఇక్కడ నుంచి తర్వాత హోటల్స్ ద్వారా, లేదంటే వైన్ షాప్ల ద్వారా, బార్ అండ్ రెస్టారెంట్ ద్వారా ఇవన్నీ కూడా సేల్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఇందులో 1956లలో లిక్కర్ బ్రాండ్స్ విషయానికి వస్తే ఒక 779 లిక్కర్ బ్రాండ్స్ ఉన్నాయి. అందులో 86 బ్రాండ్స్ మన లోకల్లీ ఉంటాయి. తర్వాత ఫారెన్ లిక్కర్ ఒక 1,091 వరకు ఫారెన్ లిక్కర్స్ ఉన్నాయి. సో మొత్తంగా 1956 బ్రాండ్స్ మనకు తెలంగాణలో ఇప్పుడు ప్రజెంట్ అయితే అమలు అవుతున్నాయి. మరికొన్ని బ్రాండ్స్ కూడా
రాబోతున్నాయి. ఇప్పటికే ఎక్సైజ్ శాఖ కసరత్తు చేస్తుంది. ఇంకా ఆదాయం పెంచేందుకు ఎట్లాంటి మార్గాలు ఉన్నాయి, ఇంకా ఇన్కమ్ పెంచాలంటే ఏం చేయాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఒక ఫ్రూటీ స్టైల్లో ఒక 60 ml 90 mlకి సంబంధించినటువంటి ఫ్రూటీస్ ఇలా మాదిరిగా ఉండేటువంటి వాటిని కూడా తీసుకురావాలని చెప్పి ప్రభుత్వం అయితే అనుకుంటుంది. అట్లా ఇంకొక వైపు టూరిజం పాలసీ కూడా ఇప్పుడు కొత్తగా తీసుకురాబోతుంది రాష్ట్ర ప్రభుత్వం. సో దీంట్లో కూడా కొంత లిక్కర్ పెడతారనేది వార్తలు వస్తున్నాయి. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా టూరిజం పాలసీకి సంబంధించినటువంటి ప్రకటన మనం చూసాం. సో ఇంకా ఇన్కమ్ పెంచుకునేందుకు ఎట్లాంటి మార్గాలు అన్వేషించాలనే దాని మీద కూడా ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే దృష్టి పెట్టింది. సో ఓవరాల్గా ఇది ఎక్సైజ్ అధికారులు అయితే కొంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ స్థాయిలో మద్యం అమ్మకాలు గతంలో ఎప్పుడు కూడా ఈ స్థాయిలో అమ్మకాలు జరగలేదు. ఈసారి భారీగా అమ్మకాలు అయితే పెరిగాయి. దాదాపుగా 46,500 కోట్ల రూపాయలు ఇప్పటివరకు లెక్కలు తీస్తే అయితే ఈ స్థాయిలో అమ్మకాలు జరిగాయి. ఈ స్థాయిలో రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్సైజ్ డిపార్ట్మెంట్కి అయితే ఇన్కమ్ వచ్చిందని చెప్పవచ్చు. సో ఇందులో ఎంత మేర మార్జిన్ ఉంటుంది రాష్ట్ర ప్రభుత్వానికి ఏందనేది మొత్తంగా ఓవరాల్ లెక్క ఇది. ఇందులో ఎంత ఆదాయం వస్తుంది ఏందనేది మనకు రేపు తెలిసేటువంటి అవకాశం ఉంది. ఇక మరోవైపు ఇప్పుడు బీర్ కంపెనీల నుంచి ఇందాక నేను చెప్పినట్టుగా మనకు తెలంగాణ రాష్ట్రంలో బీర్ కంపెనీలు 6 ఉన్నాయి. ఈ 6 కంపెనీల నుంచి కూడా ఎక్కువగా స్టాక్ పెట్టాలని చెప్పి ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అధికారులు స్వయంగా బీర్ కంపెనీలకు వెళ్ళారు. ఎందుకంటే పోయినసారి మనం చూసాం ఈ కొన్ని కంపెనీలకు సంబంధించి అవి స్టాక్ లేదని చెప్పి నో స్టాక్ అని బోర్డులు పెట్టినటువంటి పరిస్థితి ఉంది. సో అట్లాంటి పరిస్థితి ఈ సమ్మర్లో రావద్దని ఎక్సైజ్ డిపార్ట్మెంట్ ప్రయత్నాలు అయితే చేస్తుంది. మొత్తం 2,620 వైన్ షాపులలో అట్లనే బార్ అండ్ రెస్టారెంట్లో ఒక 1,129 బార్ అండ్ రెస్టారెంట్లో కూడా ఈ ఎక్కువగా కన్జ్యూమ్ చేసేటువంటి బీర్లు ఏదైతే ఉన్నాయో వాటి లోటు రాకుండా చూడాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు అయితే ఇచ్చారు. గతంలో మనం చూసాం ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కలెక్టర్కే ఒక లెటర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. ఒక మద్యం ప్రియుడు మాకు పలానా బ్రాండ్ బీర్లు మాకు దొరకట్లేదు అన్నటువంటి విషయాన్ని కూడా లెటర్ పెట్టుకున్నటువంటి పరిస్థితి. సో ఇట్లా మొత్తంగా భారీగా ఆదాయం వచ్చే విధంగా ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి. మొత్తం 46,500 కోట్ల రూపాయలు అయితే ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. సో మరికొంత అంటే రానున్నటువంటి రోజుల్లో ఆదాయం మార్గాలు పెంచుకునేందుకు ఎక్సైజ్ డిపార్ట్మెంట్ అయితే ప్రయత్నాలు చేస్తుంది.